వృక్షో రక్షతి రక్షితః. చెట్టుని మనం కాపాడితే మన్ని చెట్టు కాపాడుతుంది. వెంకన్న అయ్యా, మనిషి అన్నాక పున్నాగ చెట్టులా ఎర్రగబడి పుయ్యాలే తప్ప పొద్దుతిరుగుళ్ళ ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదయ్యా. నువ్వట్ట ఎర్రగబడినవ్వేంత మొక్క నేనేమల్లా. మదరే నీకు దండం పెడతానే. ఈ ఆకులు అలవలు నేను తెల్లేనే. పక్కింటోళ్ళు కొడి మన దొడ్లోకి వచ్చింది. లచక్కని పట్టుకొచ్చాయి. బొచ్చు పెట్టుకుని తినేస్తాను ఇంచక్క. ఒరే నానొస్తున్నాడు తినే. ఏంటే ఈ సెటప్ అంతా? కొడుకులకి నేనట్టగో పెళ్లిళ్ళు చేయట్లేదని ఉప్పు కారం కూడా చల్లకుండా పచ్చిగడ్డి తినిపిస్తున్నానంటావు. రే సన్నాసే, మగాడన్న తర్వాత డబ్బులున్న మామని సెలెక్ట్ చేసుకుని ఆడు ఎనపెట్టు చుట్టూ సొర్రపోదలాగా అల్లుకుపోవడానికి ట్రై చేయాలి కానీ చిలకడ దుంపలాగా భూమిలోనే దాక్కోకూడదు. అంటే జీవితాంతం నన్ను గడ్డి తిని బతకమంటావా? గడ్డి తిన్నోళ్ళు గొప్ప అయ్యారు. అలా నీకెవరు సెలవిచ్చారు ఫాదరే? ఢిల్లీలో చాలా మంది పెద్ద మనుషులు రుజువు చేశారు. పెద్ద సన్ను హవాలా గడ్డి, టెలికాం గడ్డి, యూరియా గడ్డి. హలో, పేరుల్లో తేడాయే గాని టేస్ట్ లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. అమ్మో, ఆ గడ్డి తిని అక్కడ జైల్లో ఉండే కన్నా ఈ గడ్డి తిని ఇక్కడే బొబ్బోటం బెటర్. ఇదంతా నా కర్మ. కొడుకులు కన్నా నన్ను పేరే కానీ కోడలను చూసుకునే భాగ్యమే లేకుండా పోయింది. వెధవ జన్మ, వెధవ జన్మ. అది సరిగాని మన దొడ్డు వేప చెట్టుకి కొమ్మలు ఎన్ని ఉంటాయి? నేను లెక్క పెట్టలేదు. అన్నిసార్లు చెప్పుంటా ఈడి ఫేస్ మీద ₹1 కోటి కట్నం బలికితే గాని ఈడికి పెళ్లి చెయ్యను అని. ఫాదరే, మనలో మన మాట ఓ 100 తక్కువైనా చెయ్యవా? ₹1 తక్కువైనా చేయను. నాకు హాతివు. నువ్వు హాతివరా? అమ్మా చెయ్యవే. ఏంట్రా చిన్న సన్నో, అందరినీ హాతివు హాతివు అని తెగ ఆరాటపడిపోతున్నావు. లాటరీగానే ఏమైనా తగిలిందా? లాటరీ లాంటిదే. అమెరికా నుంచి గోపికృష్ణ గారు రావట్లేదట. అమ్మా నేను ఈ కుర్చీలో ఎలా ఉన్నానే? రాజాలాగా నవరా. నే చెప్పనా? చెప్పేయి. ఆర్ఏసీ టికెట్ బర్త్ కోసం ఎయిటింగ్ చేస్తున్నట్టుగా ఉన్నావురా. కరెక్టే, నాకు బెర్త్ రిజర్వ్ అయింది. ఏంట్రా అది? గోపికృష్ణ రావట్లేదని ఎండిగా నన్ను చైర్లో కూర్చోబెడుతున్నాడు చైర్మన్ కోటేశ్వరరావు. ఎప్పుడు? రేపే. నీ అమ్మక్కడు మాడ కంటే రేటు బలికే టేకు చెట్టునైనా కనాలి, లేదా మంచి చావున్న కొమ్మ మొక్కనైనా కనాలి. అడ్డే కన్నా ఎందుకు పనికిరాని 2 దురదగుంటాకు మొక్కల్ని. ఇక సాల్లే ఆపండి. నా కొడుకులు మాత్రం ఏమనకండి. వీళ్ళిద్దరూ లవకుశ లాంటి వాళ్ళు. లవకుశలా? అదేం దిక్కుమాలిన పోలికే? పద్యం పాడుతూ బాణం ఎత్తి బాబు మీద తిరగబడమనా? వీళ్ళని లవకుశలు అన్నాను కానీ మిమ్మల్ని ఏమి రావడం లేదు. అంత ఎరగబడిన నవ్వక్కర్లా. సరే, నేను రాముణ్ణి కాదే. తమరేమన్నా సీతాదేవి గారులాగా వీళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించారా? అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ఆ మామిడి తాండ్రి మ్యాంగుజలి అని అమ్ముకోవడానికి కూడా పనికిరాని ఏ క్లాస్ బడుద్దాయిలో తయారు చేశావు. అదే చదువుకుంటే మా కోటేశ్వరరావు బాబాయ్ మనవల్లాగా అమెరికా రిటర్న్ అనిపించుకునేవారు కదా. అమెరికా రిటర్న్ అంటే చాలా గొప్ప అనుకుంటున్నారా? గొప్పే కదే పిచ్చి ముఖం. ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ పిడకెళ్తాట. అసలు అమెరికా మన దేశం కంటే చాలా వెనకబడి ఉందిలేండి. అమెరికా మనకంటే వెనకబడిందా? తమరికి ఈ విషయం ఎవరు చెప్పారు తల్లి? నేనే చెప్తున్నాను తండ్రి. ఒరే పెద్దోడా, ఇప్పుడు ఇండియాలో టైం ఎంతరా? సాయంత్రం 6 అయినది. చిన్నోడా, అమెరికాలో టైం ఎంతరా? ఉదయం 6. అంటే మనకంటే 12 గంటలు వెనకబడి ఉందన్నమాట. అప్పుడే గాలి వదిలేకండి. ఒరే పెద్దోడా, అమ్మా, ఇప్పుడు ఇండియాలో జనాభా ఎంతరా? 100 కోట్లు. అమెరికాలో జనాభా ఎంత? 25 కోట్లే. అంటే జనాభాని పెంచే విషయంలో కూడా అమెరికా మనకంటే 4 రెట్లు వెనకబడి ఉందన్నమాట. అమ్మా చెయ్యవే. అబ్బా ఎంత రీసెర్చ్ ఎప్పుడు చేసావమ్మా? అప్పుడే ఏమైందిరా, ఇంకా కక్కుతాను చూడు. కక్కు. ఈ కక్కడం కాదు. ఒరే అబ్బాయిలు, అమెరికాలో ఎన్ని పార్టీలు ఉన్నాయిరా? 2. డెమోక్రట్లు, రిపబ్లికన్లు. పోడి 2 పార్టీలు. అదే మన ఇండియాలో అయితే కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఎస్, కాంగ్రెస్ పి, ఇందిరా కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, యూపీ కాంగ్రెస్, జనతాదళ్, సమాజ్వాదీ, సమాజీ పార్టీ, డిఎంకే, ఏడిఎంకే, పిడిఎంకే, టిడిఎంకే, ఏజీపీ, సిపిఐ, సిపిఎం, ఓపీఎం. అదే తెలుగుదేశం అయితే 1 2 3 4 5 6 మొత్తం కలిపి 114 పార్టీలు ఉన్నాయి. అలా పడ్డ వింటలే నీ అమ్మ కడుపు మాడ. అమెరికా మనకంటే వెనకబడ్డ దేశం కాదు
అన్న ఒక్క మాటకి థ్యాంక్స్. వావ్ నైస్. దీని ఏమంటారు? పూర్ణం. ఓ వెరీ నైస్. దీంట్లోకి దాల్ ఎలా వెళ్ళింది? ఏమిటి అంతలా నవ్వుతున్నావు? బావకి పూర్ణంలోకి పప్పు ఎలా వెళ్ళిందో తెలియదంటమ్మా. అవును మరి, చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగాడుగా. పూర్ణంలోకి పప్పు ఎలా వెళుతుందో, గారెకి చిల్లెందుకు పెడతారో వీడికేం తెలుస్తుంది పిచ్చేదవా. ఒరే సిగ్గుపడకుండా తిను. చూడు ఇవి నేతిలో వేయించాను, తిను. థ్యాంక్ యూ నాన్నమ్మా. పుట్టించవే. బావా ఆ? నువ్వు తింటావా? నేను తినిపించరా? నా చేతులు నాకున్నాయి, నా నోరు నాకుంది. అమ్మమ్మ, బావకు అసలు పల్లెటూరు సరసం ఏం తెలియడం. ఏయ్, ఏం జరిగినా అమ్మమ్మ అంటూ అక్కడ చెప్పాల్సిందేనా? అవును, చిన్నప్పటి నుంచి అంతే. అయితే రేపు ఫస్ట్ నైట్ జరిగేప్పుడు తలుపు ఓపెన్ చేసి అమ్మమ్మ ఏం చేయమంటావు అని అడుగుతావా? నీకు అసలు సిగ్గులేదు. అమ్మమ్మ చూడమ్మమ్మ, వచ్చేసావేమిటి? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నైట్ ఏం చేయాలని నిన్ను అడుగుతానంట. నేతిగారి గొంతులో దిగేసరికే ఫస్ట్ నైట్ గుర్తుకొచ్చిందన్న మాట. లైన్ లో పడ్డాడు. నువ్వు వెళ్ళి కాఫీ చెయ్యి, వెళ్ళు. చూడు మళ్ళీ ఫారెన్ గీరెన్ అని నోరెత్తకూడదు. ఇక్కడే చీపురు కట్టలా మూలన పడి ఉండేలా చూడాలి. అర్థమైందా? వెళ్ళు. ఒక్క నిమిషం. నమస్కారం అమ్మగారు. అమెరికా నుంచి మనోడు గారు వచ్చారంటగా? వచ్చాడయ్యా, ఇంట్లోనే ఉన్నాడు. మేము వచ్చి చూస్తామండి. ఒక్క నిమిషం రారా అమ్మాయి. ఏయ్ డప్పు బ్రదర్స్, ఉండండి, అమెరికా నుంచి బాబు వచ్చాడు, చూసి వస్తాం. ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తే ఎలాగయ్యా? అవతల ముహూర్తం. అవతల అమెరికా మనవడు మీ బ్యాలెన్స్ మళ్ళీ వచ్చి వాయిస్తాంగా. నువ్వు పదరా అమ్మాయి. వాళ్ళేం చేస్తారు? 3 వంతులు వాయించాం కదా, 8 చేస్తారు. నువ్వు పద. అబ్బబ్బబ్బబ్బ, ఈ డప్పు బ్రదర్స్ తో చచ్చిపోతున్నామండి. పప్పు బ్రదర్స్ లేకుండా డప్పు బ్రదర్స్ మేళమా? మాకు తెలియకుండా కాకాని వారింట్లో కళ్యాణమా? పద పద. ఏటైంది నీకు? ఉబ్బసరాగా ఉన్నాడు ఊదినట్టు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేస్తున్నావు. అదేంటోనే, నిన్ను చూస్తే చాలు నా సన్నాయి సరిగమలు మర్చిపోతుంది. అన్నాయ్, ఏందిరా సన్నాయ్? ఒక్కసారి డోలు వాయించు. రండయ్యా పప్పు బ్రదర్స్, రండి రండి. నేనే మీ కబుర్ చేద్దాం అనుకుంటున్నా. అలా చెప్పండి. ఈ ఊళ్ళో లగ్గం పెట్టాలన్నా తద్దినం పెట్టాలన్నా ఈ డప్పు బ్రదర్స్ పప్పు బ్రదర్సే కదా. మాకు తెలియకుండా ఏమిటా అని ఇందాక నుంచి తెగ గుంజేసుకుంటున్నాను. జంజం. సరేలేవయ్యా, ముందు నా మనవడికి మనవరాలకి మంచి ముహూర్తం పెట్టండి. అలాగే. ఇదేమిటయ్యా, దేవుడు ఊరేగింపు ఆపినట్టు నా ఇంటి ముందు ఆపారేటి? ఏం చేయమంటారు సార్? ఆ డప్పు బ్రదర్స్ పప్పు బ్రదర్స్ మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు రావడం లేదు. వాళ్ళకి కాస్త తొందరగా పంపండి. ఓహో, పెళ్లి కొడుకు బ్రహ్మాండంగా ఉన్నాడు. 6 అడుగుల అందగాడు, భేషుగ్గా ఉన్నాడు, హ్యాండ్సమ్. ముందు ముహూర్తం పెట్టవయ్యా. ఆల్రెడీ చూశానమ్మా. ఆగస్టు 17 పంచమి, దివ్యమైనటువంటి ముహూర్తం. ఏమయ్యా పప్పు బ్రదర్స్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? పెళ్లి కొడుకు బయట కూర్చోబెట్టి. నేనేనండి, ముహూర్తం పెట్టించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. వాడికి పెళ్లి ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. ముందు మీరు వెళ్ళండి. ఉసూరు మొట్టి ఎండలో ఉన్నాడు. అయ్యా, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వెస్ట్ లో ఉన్నారు, మనం ఆ ఈస్ట్ లో ఉన్నాం. వాళ్ళు వెస్ట్ నుంచి ఈస్ట్ వచ్చి, మనం ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళి. అబ్బా, వాడి పెళ్లి ముహూర్తం నీ చేతనే పెట్టిస్తానయ్యా. ముందు మీరు వెళ్ళండి. అదరా అదరా